హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఇక్కడ మీరు ఏది ఊహిస్తే అది మీ మనసు పట్టుకొని ప్రకృతి ద్వారా నిజం చేస్తుంది. కాబట్టి కేవలం మంచి మాత్రమే ఊహించండి. ఉదాహరణ, అల్లావుద్దీన్ అద్భుత దీపం. మీ మనసుకి చాలా జాగ్రత్తగా సూచనలు ఇవ్వండి. ఈ జన్మలో చేసిన పుణ్యం వచ్చే జన్మలో వస్తుంది. అంటే ఈ జన్మలో 100 కోట్లు సంపాదిస్తే వచ్చే జన్మలో 101 కోట్లతో మొదలవుతుంది అన్నమాట. కాబట్టి మీ ఆలోచనలు అన్నీ సంపద మీద పెట్టండి. ప్రముఖ భారతీయ జన్యు శాస్త్ర పితామహుడు హరగోవింద ఖురానా గారు ఈ జన్మలో అనుభవించాల్సినవన్నీ మళ్ళీ జన్మలో అనుభవించడానికి ఆ జీన్స్ వాటికి సంబంధించిన గర్భియాన్ని ఎన్నుకుంటుందని ప్రూవ్ చేశాడు. ఈ జన్మలో మీరు కోటేశ్వరులు అయితే వచ్చే జన్మలో కోటేశ్వరులు కుటుంబంలో పుడతారన్నమాట. మీరు ఏమి ఆలోచిస్తున్నారో, మీ మనసుని, నీ మైండ్ని ఏమి పట్టిస్తున్నారో అదే తీసుకొని అది మీ కళ్ళ ముందు ఉంచుతుంది. ఎందుకంటే మీకు మంచి జరగాలనుకుంటే మీకు మంచే జరుగుతుంది. మీరు కోటేశ్వరికి వచ్చే జన్మలో మీరు ఎలా పుడతారో అనేది మీకు తెలియదు. కాబట్టి ఈ జన్మలో మీరే ధనవంతుడిగా ఉండి క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే పోయిన జన్మలో పేదోడిగా పుట్టి ఈ జన్మలో కోటేశ్వరుగా పుట్టావనే కదా. అలా కాదు. మీరు ఇప్పుడు ప్రజెంట్లో మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఒక కోటేశ్వరిగా కూడి ఉన్నాననుకోండి, మీరు ప్రశాంతంగా ఎవరు అడ్డుపడరు కదా. ఎవరికి చెప్పకండి. మీ మనసుకి మీరు అలా ఊహించుకోండి కోటేశ్వరిగా ఉన్నానని. ఎప్పుడు కూడా లోగా ఫీల్ అవ్వకండి. ఇప్పుడు నీకు ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు నేను ఇంత పేదవాడిగా ఎందుకు పుట్టాను అనుకోవద్దు. నేను ఇంత ధనవంతుడిగా ఎందుకు పుట్టాను అనుకోవాలి. ఎందుకంటే పేదవాడు పదే పదే అనడం వల్ల మీకు ఆ మైండ్ తీసుకొని మళ్ళీ నీకు అదే సిచ్యువేషన్ తెస్తుంది. అదే మీరు ఉన్నతంగా ఉన్నానని ఊహించుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి అంతకు రెట్టింపు మీకు ఇవ్వడం జరుగుతుంది. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.